జగన్ రెడ్డి పాలనలో కేవలం రాజకీయ నిరుద్యోగుల కోసమే బీసీ కార్పొరేషన్లు పెట్టారని, బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు పేరుకే బీసీలు అని, అధికార పెత్తనమంతా వైసీపీ అగ్రకుల పెత్తల్దే అని బనగానపల్లె టీడీపీ మాజీ ఎమ్మెల్యే మండిపడ్డారు. బనగానపల్లె టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన జయహో బీసీ కార్యక్రమంలో వైసీపీ ప్రభుత్వంలో బీసీలకు రక్షణ, సంక్షేమం కరువైందని తీవ్ర విమర్శలు గుప్పించారు. కులాల నాయకులే చెలాయిస్తున్నారని వైసీపీ నాయకులే చెబుతున్నారని విమర్శించారు. ఆర్భాటంగా బీసీ కార్పొరేషన్లు ఇచ్చారు కానీ ఎలాంటి నిధులు ఇవ్వలేదని మండిపడ్డారు. నిధులు లేని బీసీ కార్పొరేషన్లలో మా కులాల అభ్యున్నతి కోసం ఒక్క పని చేయలేకపోతున్నామని బీసీ కార్పొరేషన్ చైర్మన్లుగా ఉన్న వైసీపీ నాయకులే ఆవేదన చెందుతున్నారని అన్నారు. టీడీపీ ప్రభుత్వంలో బీసీ కులాల చైర్మన్లకు పూర్తి స్వేచ్ఛ ఉండేదని తెలిపారు. గతంలో వాల్మీకులను ఎస్టీలలో చేర్చేందుకు తీర్మానం చేసిన ఘనత చంద్రబాబుదే అని కొనియాడారు. వైకాపా ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయంపై పోరాటం చేయాలని ఈ సందర్భంగా బీసీ నాయకులకు బీసీ జనార్దన్ రెడ్డి సూచించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే బీసీ కులాల అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. బీసీలలో ఎన్ని కుల సంఘాలు ఉన్నా అంతా ఒకటే, బీసీలంతా తెలుగుదేశం కుటుంబం సభ్యులని అభివర్ణించారు. బనగానపల్లె పట్టణంలోని తెలుగుదేశం కార్యాలయంలో నిర్వహించిన బనగానపల్లె మండల స్థాయి జయహో బీసీ కార్యక్రమానికి నియోజకవర్గ బీసీ నాయకులతో పాటు మండల స్థాయి బీసీ నాయకులు, క్లస్టర్ల యూనిట్ సభ్యులు, మండల పరిధిలోని గ్రామాల టీడీపీ బీసీ నాయకులు, కార్యకర్తలు, బీసీ అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ యొక్క గెలుపు కోసం ఓడినా గెలిచినా మీ బిడ్డే ఉంటామని చెప్పి నా గుండెలో మీ గుండెలను పెట్టుకుని కాపాడుకునేటువంటి ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకుడికి మీకందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను. ఈరోజు పెద్దలందరూ చాలా విషయాలు చెప్పారు. అనేకమైనటువంటి కుల సంఘాల వారు, ఆ కుల సంఘాలలో ఉండేటువంటి ఇబ్బందులు, తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఏలాంటి గౌరవం ఉండేది, ఇప్పుడున్న పరిస్థితులలో ఈ యొక్క బీసీ కులాలను వైఎస్ఆర్ పార్టీ వాడుకొని వదిలివేసింది. కేవలం రాజకీయ నిరుద్యోగుల కోసం కులాల పేట కార్పొరేషన్లు పెట్టారు. ఆ కార్పొరేషన్ వల్ల ఏ కులములో ఈ రోజు వారికి ఎన్ని లాభాలు జరిగినాయో ఒక వైఎస్ఆర్ పార్టీ నాయకులకు త్యాగం చేస్తున్నా మీరు ఏమైనా చేయగలరా? ఏ కులానికి మీరు ఏం చేశారు? ఆర్భాటంగా ఇచ్చారు కార్పొరేషన్లు. నిధులు లేనిటువంటి కార్పొరేషన్ ఇస్తే మేము చేయవలసిన పని ఉంటుంది. మా సంఘాలను ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటామో ఆ సంఘాలను అభివృద్ధి చేసుకోలేకపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. తెలుగుదేశం పార్టీలో స్వేచ్ఛ ఇచ్చేది నాయకులందరూ కూడా మీ కులాలను మీరు ఎవరైతే మీ న్యాయం కోసం పోరాటం చేసామనేది, ఇందాక వాల్మీకుల కోసం కూడా ఆ రోజు చట్టసభలో తీసుకుని 2014లో ఎస్టీలో చేర్చాలంటే దాని వాల్మీకుల కోసం తీసుకెళ్లినటువంటి ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. ఆ రోజు వారికి ఒక్కరికే కాదు, అనేకమైనటువంటి కులాల వారికి కూడా ఆ రోజు తీసుకొచ్చేవారు. ఈ రోజు వేదిక మీద ఉన్న పెద్దలకందరికీ కూడా చెప్తా ఉన్నాను, మీరు మీ సమస్యల మీద పోరాటం చేయాలని. రేపు అధికారంలోకి తెలుగుదేశం పార్టీ వస్తుంది. మనం ఇక్కడికి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎవరైతే కార్యకర్తల కుల సంఘాల కులాలు మనకు ప్రాధాన్యం ఇచ్చాయో ఆ కులాల ప్రాధాన్యత కోసం మీరందరూ కూడా పాటు పడవలసినటువంటి అన్ని కులాల పాడవాళ్ళు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా మీరు ఒక నాయకత్వం వహిస్తున్నారు. ఆ కుల సంఘాలకు మీకు ఒక గౌరవం ఇచ్చారు. ఆ కుల సంఘాలందరూ కూడా మిమ్మల్ని పెద్దలుగా చూసుకున్నప్పుడు వాళ్ళను మీ బిడ్డలతో సమానంగా చూసుకుని వారి సమస్యలు పరిష్కరించవలసిన బాధ్యత వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మీ సమస్యలు నా దృష్టికి తీసుకురండి. ఏ కుల సంఘాలైనా అన్ని సంఘాలకు కూడా సమానంగా మనం అందరం కూడా ఒక కుటుంబ సభ్యుల మాదిరిగా, సంఘాల కులాలు ఎన్నైనా ఉండొచ్చు, ఎన్ని కులాలున్న సంఘాలన్నా అంతా ఒకే కుటుంబం, అదే తెలుగుదేశం కుటుంబం. అన్ని కులాలకు పేరుకు మాత్రమే మన పెద్దలు పెట్టినారు కాబట్టి కులాలను చూసుకుంటున్నాం కానీ మనమందరం కూడా తెలుగుదేశం కుటుంబ సభ్యులమని కూడా తెలియజేస్తా ఉన్నాము. ఏ రోజైతే తెలుగుదేశం పార్టీ బీసీలకు ప్రాధాన్యత ఇచ్చింది, ఆ రోజు ఎన్టీ రామారావు మొదలుకొని నేడు చంద్రబాబు నాయుడు వరకు కూడా
ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే బీసీలకు ఒక గుర్తింపు వచ్చిందని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. గతంలో బీసీలకు గుర్తింపు లేదు. ఈ రోజు ఇంత ఉన్నతంగా కూర్చొని మనం అమలు చేస్తున్నామంటే గర్వంగా ఉంది. నాకు మా సోదరులు నా పక్కన కూర్చున్నారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. బనగానపల్లి మండలము నియోజకవర్గము మొట్టమొదటి 2014లో నేను గెలిచిన తర్వాత ఒక యాదవ్ నాగరాజు ఎంతో మంది ఉన్నప్పటికీ కూడా ఒక కార్యకర్త పనిచేస్తే గుర్తుంటున్న నాగరాజు యాదవ్కు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇచ్చి గెలిపించడం జరిగింది. మరి ఏ నాయకులు చేశారో చెప్పాలి. గతంలో ఈ రోజున కేవలం రిజర్వేషన్లతో చాలా చోట్ల కూడా మార్కెట్ యార్డ్ పేరు పెడుతున్నారు. ఏలాంటి పెత్తనాలు లేవు, మార్కెట్ యార్డ్లో నిధులు లేవు, అక్కడ ఏది కూడా అభివృద్ధి చేయడానికి లేదు. గతంలో ఇదే నాగరాజు గారికి సీనియర్ కార్యకర్తను గుర్తించి ఎంతమంది రెడ్లున్నా ఎంతమంది వేరే కులాల వారున్నా నాగరాజు యాదవ్ ప్రత్యేకంగా గుర్తించి ఆ రోజు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. మా యొక్క బనగానపల్లి నియోజకవర్గ ప్రజలను కూడా గర్వంగా చెప్పగలుగుతున్నాం. అందుకే సోదరులారా ఒకసారి ఆలోచన చేయండి. కష్టపడే కార్యకర్తకు ఎప్పటికైనా ఉన్నతమైన పదవులు వస్తుంటాయి. నేను కూడా మొన్నటి వరకు మామూలుగా 2014లో మొట్టమొదటిసారిగా పోటీ చేశారు. ఈ రోజు నేను ఓడిపోయినా ప్రజలు ఓడిపోయినా గెలిచిన ప్రజలు మనకు ఉంటారు. 97,000 ఓట్లు ఇచ్చిన ప్రజలకు నేను శాసనసభ్యుడు కాదు, మాజీ శాసనసభ బాధ్యత తీసుకొని నేను ఎన్ని మీతో నడుస్తా ఉన్నాను. ఈ రోజు పార్టీ పని చేయాలి. ఈ రోజు బీసీ జనాలకు గుర్తింపు తెలుగుదేశం పార్టీ అంటే పని చేస్తున్నాను కాబట్టి